అందరూ నమస్కారం. ఈవినింగ్ అరౌండ్ 5:30 అవుతుంది. ఖచ్చితంగా 8:30 లోపల ఈ 3 అవర్స్ లోపల ప్రతి పావుగంటకు ఒక వీడియో పెడతాను. అన్నీ కూడా అద్భుతమైన వీడియోలు, ఎక్స్ట్రాడినరీ వీడియోలు. ముందైతే మన విజయ్ తాను పోటీ చేసిన 2 స్థానాలు తిరుచి ఈస్ట్, పెరంబూరు 2 చోట్ల గెలిచాడు. పెరంబూరులో 40,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. తిరుచి ఈస్ట్లో 20,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. 2 స్థానాల్లో గెలిచాడు. ఇప్పుడు ఒక స్థానానికి తను రాజీనామా చేయాలి. అగైన్ వాళ్ళ పార్టీ నుంచి ఒకరిని అక్కడ పోటీ చేస్తాడు. నాకు అంచనా ప్రకారం అక్కడ త్రిష పోటీ చేసింది. ఐఆమ్ షూర్ త్రిషకి కీలకమైనటువంటి రోల్ టీవీకే పార్టీలో రాబోతుంది. ఒకనాడు ఎంజీఆర్ జయలలిత కాంబినేషన్ ఎలా అయితే ఉందో అంతగా మించి కూడా ఉండబోతుంది. అప్పట్లో ఎంజీఆర్ది కూర్చుంత స్వార్థం, జయలలితది త్యాగం. కానీ ఇక్కడ విజయ్ది కానీ త్రిషది కానీ అందరూ కనబడుతూనే ఉంది. అది ఒక స్నేహమా, అంతకు మించా ఏంటన్నది. ఆల్రెడీ విజయ్ భార్య సంగీత విడాకులకు ఓకే అనేసింది. సో ఇక త్రిష విషయంలో విజయ్ తీసుకునే స్టెప్ ఏదైనా సరే అంత కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఐఆమ్ షూర్ గెలిచింది విజయ్, అదృష్టం వరించింది త్రిష అని ఓవరాల్గా తమిళనాట సరికొత్త రాజకీయం మొదలు కాబోతుంది. ఐఆమ్ షూర్ త్రిష మాత్రం జాక్పాట్ కొట్టినట్లే. ఐఆమ్ షూర్ త్రిష మాత్రం విజయ్కి ఓ రకంగా రైట్ హ్యాండ్ అన్నాను, లెఫ్ట్ హ్యాండ్ అన్నాను. కానీ అంతగా మించిన ద బెస్ట్ అయితే త్రిష అయితే ఉండబోతుంది విజయ్ విషయంలో.